పేదల రైతుల భూములను దొంగ పట్టాలు చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నటువంటి కాలువ సమ్మిరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కైలాపూరు శివార్లో గత 1963 నుంచి 190వ సర్వే నెంబర్లో 16 ఎకరాల 4 గుంటల భూమిని సర్వేయర్ కొలిచారు. కాగా 20 మంది రైతులు సర్వేను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పేదల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు దొంగ పట్టాలు చేసి అమ్ముకొని తమ పొట్ట కొడుతున్న కాలువ సమ్మిరెడ్డిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామిరెడ్డి, అనిల్, విజేందర్ రైతులు పాల్గొన్నారు. నుండి మా 63-64 నుండి మా తాతలు ఉన్న భూమి నేను 4వ జనరేషన్ అయినా కూడా మాది సాల్వ్ కాకుండా 60 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము. దీనికి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి ఇక్కడ మాపై దౌర్జన్యం చేసి అధికారులు ఉన్నారని వాళ్ళకు తెలిసిన అధికారులు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారని చెప్పి ఇప్పుడు సాదా బైనాంలో వాళ్ళ పేరు మీద ఎక్కించుకొని ఇప్పుడు మీకు భూమి లేదని చెప్పి మాపై దౌర్జన్యం చేస్తున్నారు. జర మాకు ఎట్లయినా హెల్ప్ చేసి మా భూమి మాకు కావాలని ఉంది. ఓకే, అర్జీదారు ఎవరంటే మా పార్టీ రఘునాథరావు గారు అంటే వాళ్ళ అర్జీ కలెక్టర్ గారికి ప్రజావాణి పిటిషన్ ఇచ్చారు, ఆర్డీ గారికి ఇచ్చారు. అర్జీదారులు ఆయన అర్జీ క్రమం ఏంటంటే ప్రీవియస్ మేము 15 days బ్యాక్ కూడా ఒకసారి నోటీస్ ఇవ్వడం జరిగింది చుట్టుపక్కల పట్టేదారులందరికీ. ఆ సర్వే నెంబర్ డిమార్కేషన్ చేయాలని చెప్పేసి వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు. వాళ్ళ అర్జీ క్రమం మోహం మీద వస్తున్న సందర్భంలో వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళ టైటిల్ ప్రాబ్లం ఉంది చెప్పేసి. బట్ టైటిల్ గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే టైటిల్ మాట్లాడేవారు ఎంఆర్ఓ గారు మాట్లాడతారు, ఆర్డీఓ గారు మాట్లాడతారు. ఓన్లీ బౌండరీ వరకే నేను మాట్లాడతాను. బౌండరీ చూపించే బాధ్యత నాది కాబట్టి వాళ్ళు ప్రీవియస్ అబ్జెక్షన్ చేస్తే వాళ్ళ అభిప్రాయం క్లియర్ టైటిల్ ఉంటే చేయాలండి. బట్ ఏంటంటే ఇక్కడ రఘునాథరావు గారికి క్లియర్ టైటిల్ ఉంది, కానీ వాళ్ళకి అపోహ ఉంది. ఒకటి ఈ టైటిల్ ఏ విధంగా వచ్చింది చెప్పేసి అది ఎవరు చెప్పాలా తేల్చాలా, సంబంధించిన ఎంఆర్ఓ గారు లేకపోతే ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ రాసి ఇచ్చిండు. సార్ ఇది ఆపండి, ఇందాక నేను ఆర్డీఓ గారితో మాట్లాడిన తర్వాత సార్ ఇది పెండింగ్ అవుతుంది, పోస్ట్ పోన్ చేసేసి మళ్ళీ ఇంకోసారి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకోసారి నోటీస్ ఇచ్చి మీరు పని చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడించాను. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం. మా తాతలు 1963-64లో మా తాత చంద్రారెడ్డి, మా మామ రాజిరెడ్డి, కొత్తూరు రాజిరెడ్డి వీళ్ళు 190 సర్వే నెంబర్ల 190 సర్వే నంబర్ 1, 184 సర్వే నంబరు కొన్నారు. ఆ కొన్నటువంటి ఆ పట్టా ఉరుదులో ఉంది. మాకు ఆ ఉరుదులో ఎన్ని ఎకరాలు ఉన్నదనేది మాకు ఇంతవరకు కూడా మాకు తెలియదు. మొన్న పోయిన ఒక 2 సంవత్సరాల ముందు ఆ ఉరుదు వచ్చిన దగ్గర పోతే ఆ నంబర్లో గింతున్నది, ఇది గిన్ని ఎన్ని ఎకరాలు అనేది అప్పుడు మాకు తెలిసింది. ఇటువంటి కాలువ సమ్మిరెడ్డి అనేటి ఆయన ఇక్కడ ఒక గుంట భూమి కూడా లేదు ఆయనకు. ఆయన లేక మమ్మలను మా తాతల